రామ్ రామ్ ఫ్రెండ్స్. నిన్నటి వరకు బాయి బాయి అని అందరూ ఒకటి అని సెక్యులరిజం అని ఉన్న మా మీద దాడి చేశారు అని హిందువులు ఏడుస్తూ బాధపడుతున్న వీడియోస్ చూసారా? మరి నెక్స్ట్ ఏంటి? హిందువులు ఏం నేర్చుకున్నారు? జాగృతమయ్యారా? ఏం చేస్తున్నారు? నాగ్పూర్లో జరిగింది వినే ఉంటారు. దాని మీద ఒక వీడియో కూడా చేశాను. ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూసేయండి. అయితే ఆ అల్లర్లు చేసి రాళ్ళు వేయడానికి ప్రేరేపించిన మాస్టర్ మైండ్ని పట్టుకున్నారు కదా. నాగ్పూర్ హిందూ జాగృతమయ్యారు. ఔరంగజేబ్ ప్రేమికులని ఇక మీద బాయి బాయి అనుకోము అని ఆర్థిక బహిష్కరణ చేస్తామని నిర్ణయించుకున్నారు. మీకు మేము బాయి కానప్పుడు మీరు మాకు బాయి కాదు అని అనుకుంటున్నారు. హిందూస్ బై ఓన్లీ ఫ్రమ్ హిందూస్, హిందూ మనీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హిందూస్ అని బోర్డ్స్ పట్టుకున్నారు. హిందువుల దగ్గరే కొనండి, హిందువుల డబ్బులు కేవలం హిందువులకే ఉపయోగపడాలి అనే బోర్డ్స్ పట్టుకొని మరికొందరి హిందువులను జాగృతపరుస్తున్నారు. తన దాకా వస్తే కానీ, తన మెడ మీద పెడితే కానీ నిజమైన సెక్యులరిజం అర్థం తెలియరాలేదా? చావా సినిమాలో శంభాజీ మహారాజ్ మీద ఔరంగజేబ్ చేసిన దాష్టికం చూపించింది 1% మాత్రమే. ఔరంగజేబ్ ఒక ముఘల్ దురాక్రాంత కాదా? వాళ్ళు భయపెడితే భయపడి కట్మిర్చీలుగా అయిన వాళ్ళు కాదా వీళ్ళంతా? 7th ఏప్రిల్ 1685న ఔరంగజేబ్ ఒక ఆర్డర్ పాస్ చేశాడు. డబ్బులకి ఆశపడి మతం మారే వాళ్ళ కోసం. మతం మారి కట్మిర్చి అయిన అబ్బాయికి 4 రూపాయలు, అమ్మాయికి 2 రూపాయలు. ఇప్పుడు కాదు, అప్పటి నుండే ఉంది డబ్బులకి అమ్ముడు పోవడం. మనకి ఉచితాలు కావాలి కదా, దేశం ఎవరి చేతిలో ఉన్నా సరే. అప్పుడు ఔరంగజేబ్ కూడా దాన్నే క్యాష్ చేసుకున్నాడు. బికనేర్ మ్యూజియంలో పొందుపరిచిన డాక్యుమెంట్స్లో ఉంది ఇది. కన్వర్ట్స్ మస్ట్ నో హౌ దేర్ ఫోర్ ఫాదర్స్ బికేమ్ అబ్దుల్లాస్. కన్వర్ట్ అయిన వాళ్ళకి తెలియాలి వాళ్ళ పూర్వీకులు ఎలా మతం మార్చబడ్డారు అని. అలాంటి వారిని ద్వేషించి మా పూర్వీకుల్ని హింసించి మా మీద టోపీ పెట్టావని నిజం తెలుసుకొని గర్వాపసి అవ్వక అదే దురాక్రాంత కోసం హిందువుల మీద దాడి చేయడం కరెక్ట్ అవుతుందంటారా? ఇదిగో ఈయన చెప్తున్నాడు వినండి. चीज और मैं क्लियर करता हूं, कई बार मुसलमानों से कहता हूं, कट्टरवाद से निकलो. हमारा धर्म तो मुसलमान है, हम इस्लाम है, मुसलमान है. अब वो हम परिवर्तित हैं, कब हुए कब नहीं हुए, इन सब चीजों में हम नहीं घुसेंगे. నేను నా తోటి ముస్లిమ్స్కి ఒక్కటే చెప్తాను, ఈ దేశంలో ఉన్న అబ్దుల్లాస్ అందరూ సనాతనీ మూలాలు ఉన్న వాళ్ళే. ఒకప్పుడు హిందువులే, ఒకప్పుడు సనాతన ధర్మం ఫాలో అయిన వాళ్ళే. అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఎలా మతం మార్చబడ్డారో ఇప్పుడు నేను మాట్లాడను, కానీ అదే నిజం. అది మర్చిపోయి ఈ భూమిని, ఇక్కడ మనుషులని, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ద్వేషిస్తే తమని తాము దేశించుకున్నట్టే. అలా చేయడం వల్ల సౌదీ అరేబియా వాళ్ళు కానీ, ఇరాన్ వాళ్ళు కానీ వీళ్ళని దగ్గరికి తీసుకుంటారు అనుకుంటే అది తప్పు. మీరు ఫస్ట్ గ్రేడ్ అబ్దుల్లాస్ అని మనల్ని ఒప్పుకోరు, సనాతని అబ్దుల్లాస్ అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? నిజం కాదా? ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు? అయితే ఇలా ఆర్థిక బహిష్కరణ చేస్తుంటే అరబ్ దేశాల్లో నుండి తీసుకుంటున్న పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ని వాడకండి అని కొందరు కన్వర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఈ కామెంట్ పెట్టిన వాళ్ళని వాళ్ళ తోటి అబ్దుల్లాగా పరిగణించరు. లక్షలాది మంది హిందువులని, దాంట్లో మీ పూర్వీకులు కూడా ఉండొచ్చు, లక్షల దేవాలయాల్ని ధ్వంసం చేసిన వ్యక్తి మీకు హీరో ఎలా అవుతాడు? వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మీకు శత్రువులు ఎలా అవుతారు? పోనీ క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దు అని చెప్పే మిమ్మల్ని అక్కడ అరబ్ వాళ్ళు అక్కున చేర్చుకొని మీరు మేము బాయి బాయి అబ్దుల్లాస్ అంటారు అని అనుకుంటున్నారా? 3rd గ్రేడ్ కన్వర్ట్స్లా చూస్తారు. హిందువులకి ఇచ్చిన రెస్పెక్ట్, గౌరవం కూడా ఈ 3rd గ్రేడ్ అబ్దుల్లాస్కి ఉండదు. బాత్రూములు కడగడానికి అలాంటి వాటికి పనికి పెట్టుకుంటారు. ధైర్యంగా భయపడకుండా ఇంకా హిందువుల్లాగే ఉన్న వాళ్ళని గర్వంగా చూస్తారు, వాళ్ళని ఎక్కువ గౌరవిస్తారు. అవునా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈయనేమంటున్నాడో వినండి. డైలీ నమాజ్ చదివే వ్యక్తి చికెన్ షాపు మటన్ కొట్టుంటే అక్కడికి వెళ్ళి మీరు చికెన్ మటన్ కొనండి. అల్లా పేరుని ప్రస్తావించకుండా కోసినటువంటి మాంసం అది హరాం అవుతుంది. కాబట్టి వాటిని మనం భుజించకూడదు. హోటల్ యాజమాన్యం ఎవరైతే నాన్ వెజ్ పెడుతున్నారో మీరు వారిని అడగాలి. సరే, ఇదంతా తప్పు అనే వాళ్ళ కోసం మరి ఈయనేమంటున్నాడు? ఎవరికి ఏది ఇది తప్పు అనిపించదు, ఇది సెక్యులరిజంకి విఘాతం అని అనిపించదా? ఈ రోజున నాగ్పూర్లో ప్రజలు వేసిన ఓటు వల్ల వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు. రాళ్లు వేసిన వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయితే హిందువులు లోపలికి వెళ్ళేవారు, తప్పు చేసిన వాడు హ్యాపీగా బయట తిరిగేవాడు. ఆ దాడుల్లో పాల్గొన్నవాడు ఇల్లీగల్గా కట్టుకున్న ఇళ్ళని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తుంది. ప్రతి ఒక్కడి ఇళ్లను ఇల్లీగల్గా కట్టుకుంటే, ఈ దేశపు ఆస్తులు తగలపెడుతుంటే, రాళ్ళేసి ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉండే ప్రభుత్వం లేదు అక్కడ. అందుకే ధ్వంసం చేసిన 1 రూపాయికి లెక్క తేలుస్తుంది ఈ రోజున. మై డియర్ హిందూస్,
ఇదంతా ఒక రాజకీయ కుట్ర అనుకుంటే స్వీడన్, జర్మనీ, యూరప్, లండన్ ఇలా అన్ని దేశాల్లో దాడులు ఎందుకు ఒక్క వర్గం వారే చేస్తున్నారు అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి. యోగిజీ ఏమన్నారు? 100 మంది హిందువుల ఇళ్ల మధ్యలో ఒక్క అబ్దుల్లా చాలా సురక్షితంగా ఉంటున్నాడు, కానీ 100 అబ్దుల్లాల మధ్య 50 హిందూ కుటుంబాలు ఉన్నా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఉండనివ్వట్లేరు, భయపెడుతున్నారు. ఎందుకు? పాకిస్తాన్, బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇదే కదా. అక్కడ జరుగుతున్నది ఈ నా దేశంలో జరగద్దు అనేదే నా కోరిక అని యోగిజీ ధైర్యంగా అని చెప్పారు. ఇది కదా నిజమైన సెక్యులర్ మాట్లాడాల్సిన మాట, లేవనెత్తాల్సిన అంశం. నాగ్పూర్ వాళ్ళు మొదలుపెట్టిన హిందూ బై హిందూ యువర్ మనీ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ హిందూ అనే నినాదాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అక్కడ హిందువులు చేసేది కరెక్టే అంటారా? ఆర్థిక బహిష్కరణ ఈ దాడులు చేసే వాళ్ళని క్రమశిక్షణలో పెడుతుందంటారా? తెలంగాణలో బైన్స్, ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న రాయచోటి, అక్కడ ప్రజలు ఏమన్నా నేర్చుకున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. జై భారత్, జై హింద్.